సో చిన్న మొబైల్ ఫోన్ ఇది వచ్చి 350 బాట్. సో మనకి పవర్ బ్యాంక్స్ ఎంత తక్కువ ఉన్నాయంటే చూసారా, ఇవన్నీ ఫాస్ట్ ఛార్జ్ అండ్ వైర్లెస్ అన్నమాట. వైర్లెస్ చూసారా, డిఫరెంట్ గా ఉన్నాయి. 250 బాట్. ఇవి కూడా బ్లూటూత్ స్పీకర్స్. సెకండ్ హ్యాండ్స్ లో కూడా మొబైల్స్ అమ్ముతున్నారు. చూసారా, స్టాండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ ఇయర్ పాడ్స్ ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీరాజ్. సో ఈరోజు నేను మీకు చూపించేసే ప్లేస్ ఏంటంటే, ఇక్కడ గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్, మొబైల్ ఫోన్ కి సంబంధించినవన్నీ దొరుకుతాయి. సో వెంటనే లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో లెట్స్ గో. సో స్టార్టింగే మనకి మొబైల్ ఫోన్స్, పౌచెస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ పౌచెస్ ఉన్నాయి, మన ఎయిర్ పాడ్స్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి పౌచెస్. సో చూస్తున్నారు కదా, సో ఇవన్నీ పౌచెసే. సో మీరు ఫోన్స్కి మ్యాగ్నెట్ వేయించుకోవాలంటే ఓన్లీ 50 బాట్. ఇదంతా అదే మ్యాగ్నెట్ది, ఫోన్స్ వేయించుకోవాలనుకుంటే. సో చాలా ఉన్నాయి ఇక్కడ కేసెస్ అసలు. సో ఒక్కొక్కటి ఎంత ఉందంటే 10 బాట్. తక్కువకే ఉన్నాయి చాలా, కానీ ఎక్కువ మేము చూసింది ఏంటంటే అన్ని పౌచెస్, కేసెస్, లెన్స్ కేసెస్, అంటే ఇయర్ పాడ్స్, వాచెస్ అండ్ ఇట్లా కెమెరా స్టాండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇట్లా బ్లూటూత్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి వెరైటీస్, భలే ఉన్నాయి అసలు. ఇది కానివ్వండి, బాగున్నాయి. సో ఇదేమో సామురాయ్ క్యాప్ లాగా బాగున్నాయి. సో ఇంకా ఈ లోపలికి వచ్చినట్లయితే ఇవన్నీ కేసెస్ అన్నమాట మనకి. ఇవన్నీ బ్లూటూత్ స్పీకర్సే, అన్నీ బ్లూటూత్ స్పీకర్సే. డిఫరెంట్ ఉన్నాయి. వావ్, దానికి పౌచెస్తో సహా ఇస్తున్నారనమాట బ్లూటూత్ స్పీకర్స్. ఓకే, సో ఇది ఇక్కడతో కేసెస్ అయితే అయిపోయింది. ఇంకా పక్కన బిల్డింగ్లో కూడా చాలా ఉన్నాయంట. థర్డ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయంటే వచ్చాము. ఓకే, ఇక్కడ కూడా పౌచెస్ ఇవే ఉన్నాయి. కలిసి కొంచెం లోపలికి వెళ్తే డిఫరెంట్ ఉండొచ్చేమో. షాప్స్ ఏంటి కొన్ని మూసున్నాయి. సో మేము ఏదైతే షాప్లో ఎంటర్ అయ్యామో అది ఒక్కటే కాకుండా ఇక్కడ మొత్తం మొబైల్ ఫోన్స్కి సంబంధించినవే ఉన్నాయి. అంటే కొంచెం కంపేర్ చేయను, కానీ సమ్ కోటి లాగా అని అనుకోవచ్చు. మనకి ట్యాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు రోడ్ మీదనే అవన్నీ వేస్తున్నారు, మొబైల్ స్క్రీన్ గార్డ్స్ అలాంటివి. సో ఈ క్యాప్స్ మాకు బాగా నచ్చాయి. చూసారు ఎంత బాగుందో, క్యూట్గా.
నాకు తెలిసి కానీ మన హైదరాబాద్లో పెడితే ఒకడొకడు లేపేస్తాడేమో ఇది. ఫోన్స్ చూసారు ఎంత తక్కువగా అమ్ముతున్నారు. 650, 500 బాట్. నోకియా ఫోన్స్ ఉన్నాయి, సామ్సంగ్ ఫోన్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఫోన్స్ ఉన్నాయి. వావ్, క్రేజీ కదా. పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. వావ్, ఇది చూసారు ఎంత బాగుందో. దాంట్లోంచి మనకి అదేంటి ఫోమ్ అది వస్తుంది అన్నమాట, కూలింగ్ కోసం. సో చిన్న మొబైల్ ఫోన్ ఇది వచ్చి 350 బాట్. దిస్ ఇస్ ఫర్ యూ మ్యామ్. సెకండ్ హ్యాండ్స్లో కూడా మొబైల్స్ అమ్ముతున్నారు. ఇక్కడ మనకి ఐప్యాడ్స్ 11,590 బాట్, లేదా వివో వచ్చి 3,200 బాట్, ఇలా ఉన్నాయి సెకండ్ హ్యాండ్స్ కూడా. సో ఇది ఆల్ మిక్స్డ్ అనమాట. జగదీష్ మార్కెట్ ఏదైతే ఉన్నాయో అన్నీ మిక్స్డ్ లాగా ఉంది ఇది మార్కెట్. చూసారా, స్టాండ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కొనుక్కుంటే మన యూజ్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ ఇది కొంచెం అంటే మనకి ఈ వెరైటీస్ అయితే దొరకవు కాబట్టి ఇక్కడ డెఫినెట్గా కొనుక్కోవచ్చు. డిఫరెంట్ ఎయిర్పాడ్స్ ఉన్నాయి. సో మనకి పవర్ బ్యాంక్స్ ఎంత తక్కువ ఉన్నాయంటే చూసారా, ఇవన్నీ ఫాస్ట్ ఛార్జ్ అండ్ వైర్లెస్ అనమాట. వైర్లెస్ ఛార్జర్స్. ఇది ఉట్టి 300 బాట్. ఇది కూడా అంతే, వైర్లెస్. ఇది 170. ఇది కూడా 5,000 mAh ఉన్న పవర్ బ్యాంక్స్. ఇది 170. చూసారా, డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఇవి ఒకవేళ ఇలాంటివి కావాలి అనుకుంటే జస్ట్ 250 బాట్. క్వాలిటీ చాలా బాగుంటుంది అంటున్నారు, మరి నేనైతే తీసుకోవట్లేదు. మార్షల్ ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి పవర్ బ్యాంక్స్లో అన్నిట్లో. ఇక్కడ ఎవరు చూసినా మనకి వైర్లెస్ ఛార్జర్సే వాడుతున్నారు, అందుకే ఇక్కడ వైర్లెస్వి ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ వాచ్ స్ట్రాప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, వాచ్కి సంబంధించిన స్ట్రాప్స్. స్మార్ట్ వాచెస్ ఉన్నాయి, ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి. సో ఇట్లా నేను ఎక్కడికక్కడ చాలా మందిని చూశాను, అట్లా వర్కౌట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన వర్క్స్లో టైం దొరికితే కొంతమంది అయితే పుషప్స్ కొడుతున్నారు, కొంతమంది డంబుల్స్ ఎత్తుతున్నారు. నిజంగా వెరీ నైస్. అసలు టైం దొరికినప్పుడల్లా వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు బాడీని. అండ్ అదే కాకుండా చూడండి, ఇక్కడ టుక్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అంటే వన్ టైం దీని మీద వెళ్ళాలి అనుకుంటే ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళండి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కొన్ని చోట్లు దొరకలేని టైంలో బోల్ట్ అంటే మనకి యాప్స్ ద్వారా దొరకట్లేదు ఈ లొకేషన్లో అన్నప్పుడే మీరు ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగి వెళ్ళండి. ట్యాక్సీ కానీ, బైక్ ట్యాక్సీ కానీ ఇలాంటివి. మామూలుగా అయితే మనకి బోల్ట్ యాప్ అయినా లేదంటే గ్రాబ్ అయినా, నాకు తెలిసి నేను బెస్ట్ సజెషన్ ఏం చేస్తానంటే బోల్ట్ యాప్లోనే మనకు తక్కువ. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఎంబీకే సెంటర్కి వెళ్ళడానికి టుక్ని అడిగితే 150 బాట్ చెప్పాడు, రూపాయి కూడా తగ్గనన్నాడు. అదే నేను బోల్ట్లో బుక్ చేస్తే ట్యాక్సీ, అది కూడా కార్ బుక్ చేస్తే నాకు ఓన్లీ 60 బాట్ చూపించింది. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ మీరు కూడా ఓన్లీ యాప్ ద్వారానే బుక్ చేసుకోండి. సో నేనైతే నా ఐఫోన్ XRకి మంచి కేస్ వేయించాను, భలే అనిపించింది. అసలు
ఇది ఓన్లీ 100 బాట్. ఇంకా మాన్సా కూడా వేయించుకుంది. 14కి అయితే ఏం వేయించుకోలేదు, ఆల్రెడీ బాగుందని చెప్పేసి. ఇదైతే నాకు చాలా నచ్చింది. సో ఇట్లా వీళ్ళకి పెద్ద పెద్దగా ఇట్లా పెట్టుకున్నారనమాట తాడ్లు కట్టుకోవడానికి ఫోన్కి. సో ఇది కూడా చాలామంది కొనుక్కుంటున్నారు, మనకు కూడా యూస్ఫుల్ ఉండొచ్చు. సో గైజ్ చూస్తున్నారు కదా, చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇక్కడ మొబైల్ ఫోన్స్, మొబైల్ కవర్స్, మీకు లెన్స్ కవర్స్ కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్ గార్డ్ చేస్తున్నారు. ప్రైసెస్ కూడా చాలా నార్మల్గానే ఉన్నాయి. మనకి 50 బాట్, 60 బాట్, 70 బాట్, 80 బాట్. అండ్ ఫ్యాన్స్ చూసారు కదా, అదైతే 70 బాట్ నుంచి స్టార్టింగ్ ఉంది. బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నాయి ఇక్కడ, పికాచూ స్పీకర్స్ ఇవన్నీ ఉన్నాయి బ్లూటూత్వి. అవి చూసారు కదా, చాలా పెద్ద షాప్ ఇది. ఒకవేళ మీరు బ్యాంకాక్ వస్తే అస్సలు మిస్ అవ్వకండి. అంటే యూనిక్గా ఏదైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి. మనకు అక్కడ దొరికేవి కాకుండా యూనిక్వి చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్, అవి తీసుకెళ్ళండి. ఓకే. సో గైజ్ మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇదంతా మొబైల్స్కి సంబంధించినవి. ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది. అండ్ ఇదంతా కూడా మొబైల్స్వే. సో మీరు ఇక్కడికి రావచ్చు, కంపల్సరీగా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. సో అంతే గైస్, ఇది రోజు వ్లాగ్. మరిన్ని వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.